డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. జర్మనీ, మరి జర్మనీ ఇండియన్స్కి మంచి ప్రదేశమేనా? అక్కడ జాబ్స్ దొరకడం సులభమా లేదా కష్టమా? మరి దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జర్మనీలో ఫుల్ జాబ్స్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే మరి చూస్తున్నాం మనం. ఏంటి సార్ అసలు అది మన ఇండియన్స్కి అక్కడ జాబ్స్ అంటే ఎలా ఉంటుంది అసలు? అక్కడ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పను నేను, కానీ మీరు అన్నట్టుగా ఇలా కొంత హైప్ రాసింది కూడా వాస్తవమే. ఓకే, ఎందుకనంటే కొన్ని ఇండస్ట్రీలో అక్కడ కూడా అట్రిషన్ అవుతోంది, అక్కడ కూడా రిసెషన్ అన్న స్టైల్లో ఉంది. కానీ కొన్ని డొమైన్స్లో, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు హెల్త్ కేర్ తీసుకున్నట్టయితే, ఐటీ తీసుకున్నట్టయితే, ఇలాంటి ఇండస్ట్రీస్లో మన కన్స్ట్రక్షన్, ఐటీ కానీ కన్స్ట్రక్షన్ కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఈ మూడు ఇండస్ట్రీలకైతే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పచ్చు. మిగతా వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవని కాదు, వీ నీడ్ టు బి వెరీ చూజీ. అన్నంత కలర్ఫుల్గా కాకపోయినా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే కమింగ్ టు ప్లేస్ సార్, క్లైమేట్ కానీ అది మన ఇండియన్కి సూట్ అవుతుందా? ఓకేనా? అంటే ఇప్పుడు జనాలు యూకే వెళ్ళి ఉంటున్నారు, యుఎస్ వెళ్ళి ఉంటున్నారు. డే టైం అనేది కొంత తేడా ఉంటుంది. ద డేస్ ఆర్ లిటిల్ లాంగర్ అండ్ వాళ్ళు జనరల్గా పొద్దుటే 8 గంటలకే డ్యూటీ మొదలెట్టేస్తారు, 8 నుంచి 4 పని అయిపోతుంది. సో యూ విల్ హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ టైమ్ ఆఫ్టర్ 4. డే టైం వెళ్తురు కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ అమియబుల్, యూరోపియన్ కంట్రీస్ కదా, అమియబుల్ కండిషన్సే. పీపుల్ కెన్ లివ్. ఐ డోంట్ థింక్ షుడ్ బి అ ఛాలెంజ్. అంటే అక్కడ జాబ్ దొరకడం అనేది ఎలా ఉంటుంది? అంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఏమైనా కష్టం పడాలి? అంటే జర్మనీలో ఛాలెంజ్ ఏముందంటే వాళ్ళ వీసా ప్రాసెసింగ్ చాలా క్రిటికల్గా ఉండేది, చాలా టీడియస్గా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అది ఆలోచించి దాన్ని సింప్లిఫై చేసి తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వీసా ప్రాసెసింగ్ ఒక ఛాలెంజ్. రెండవది, మన ఇండియన్స్కి అక్కడికి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మీరు హెల్త్ సెక్టర్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, కొన్ని ఐటీ కంపెనీస్లో ఇంగ్లీష్ మాట్లాడినప్పటికీ కూడా జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ మేజర్ రిక్వైర్మెంట్. అది కొంత ఇంపిడిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జర్మనీ సరిగ్గా ప్రిపేర్ చేసుకుని మన తర్వాత డొమైన్లో మంచి నాలెడ్జ్, కేపబిలిటీస్, స్కిల్స్ పికప్ చేసుకున్న వాళ్ళకైతే అవకాశాలు బాగుంటాయి. ఏం పెద్ద ఇష్యూస్ ఉండే పరిస్థితులు అయితే లేవు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం అంటే అదేమన్నా మనము అక్కడ ఉన్న గొప్పతనం ఏమంటారు సార్? గొప్పతనం ఏం లేదమ్మా. ఒకటి ఏంటంటే మనకి ఇండియన్స్కి ఏమైనా అలవాటు అయిపోయింది అని ముందు నుంచి కూడా మనకి ఇంకో ప్లేస్కి వెళ్ళి మైగ్రేట్ అయ్యి చేయడం. ఒక్కటి ఏంటంటే కొంత డబ్బు ఎక్కువ వస్తుంది అని. ఓకే, అక్కడ శాలరీస్ నిజంగానే బెటర్గానే ఉంటాయి మనతో కంపేర్ చేస్తే. కనీసం ఐ కెన్ సే ది శాలరీస్ ఆర్ ఫార్ బెటర్ కంపేర్ టు ఇండియన్ దిస్ థింగ్. సేవింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, డబ్బులు వెనకసలు వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వన్ రీజన్ వై పీపుల్ మూవ్. దెన్ ఇప్పుడు ఏంటంటే యుఎస్, యూకే ఇలాంటి కంట్రీస్లో సాచ్యురేషన్ అయిపోయింది. ఈ కంట్రీస్లో ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి, రేపొద్దున ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెళితే రేపొద్దున కెరీర్ గ్రోత్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే అన్ని ఇండస్ట్రీస్లో కాకపోయినా స్పెసిఫిక్ చూసిన ఇండస్ట్రీలో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ద గ్రోత్ విల్ బి దేర్. సార్, మనకి అక్కడ జాబ్స్ రావాలి అంటే అవకాశాలు ఎలా ఉంటాయి? మనం ఇక్కడ ఉండి మరి ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలా? డిఫరెంట్ లాంగ్వేజ్ పరంగా కానీ అంటే చెప్తున్నాను కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు, జర్మనీలో అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న లేబర్ మినిస్టర్ కూడా ఒకసారి అతను డిస్కషన్లో చెప్పాడు, ఇండియాలో దాదాపు 10 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం లేబర్ మార్కెట్లోకి వస్తున్నారు. భారత ప్రభుత్వం భారతదేశంలో ఇంత ఆపర్చునిటీస్ లేవు, మనం వీళ్ళందరినీ
అట్రాక్ట్ చేయొచ్చు, తీసుకురావచ్చు అని అంటే. ఏమిటి మరి ఛాలెంజెస్ అని అంటే వీసా ప్రాసెసింగ్. అందుకని దాన్ని సింప్లిఫై చేసేద్దాం. ఎస్. లాంగ్వేజ్ని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అందుకని ఇండియాలో కూడా జర్మన్ నేర్పించే సెంటర్స్ పెట్టారు. దే ఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ జర్మన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా టు మేక్ పీపుల్ లర్న్ ఈజీలీ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో చెప్పినట్టుగా జర్మనీ నేర్చుకుని డొమైన్లో క్లియర్గా ఉండి మీరు రెజ్యూమేలో ఏం రాస్తున్నారో అది మీరు నిజం. ఓకే, అంటే మనకి కొంచెం ఇంగ్లీష్ బాగొచ్చు కదా అని చెప్పేసి మన గురించి ఏదో ఎక్స్ట్రా రాస్తాం అనుకోండి, ఇన్ ఆర్ కంట్రీస్ రెజ్యూమేగా పక్కన పెట్టేస్తారేమో. మన దగ్గర వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం ఎవాల్యుయేషన్ చేశారు చూసుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు మీరు రెజ్యూమేలో ఏం మాట మాట్లాడితే అది నిజం అని నమ్ముతారు. అప్పుడు ఏమవుతుంది, మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దోస్ కేపబిలిటీస్ యూ విల్ బీ ఇన్ అ సోప్. సో you should prepare for those skills and your resume should reflect your perfect skill set. It should not be over exaggerated, it should not be underrepresented and things like that. అలా కాకుండా ఖచ్చితమైన ఇది చేసి వెళ్ళిన వాళ్ళకి మాత్రం అవకాశాలు బాగుంటాయి. పీపుల్ విల్ బీ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్. మరి సార్ ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మన వాళ్ళు వెళ్ళడానికి కొంచెం డౌట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటారు, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు పడుతుంది అంటే కూడా ఇది రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అది ముందు వచ్చిన ఛాలెంజ్. మనం జర్మనీ నేర్చుకుని వెళ్ళాలి. ఓకే, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, టైమింగ్స్ ఇస్ వన్ దిస్ థింగ్. అండ్ మన దగ్గర వచ్చినంత లేబర్ ఈజీగా దొరకదు. కాబట్టి మన పనులు మనం చేసుకోవాలి, మన కారు మనం తుడుచుకోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన వంట మనం వండుకోవాలి అన్న కండిషన్ అన్నమాట. రెండవది, మీరు ఆ యూరోపియన్ దేశాల్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ నాట్ సేమ్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు వెజిటేరియన్స్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. వెజిటేరియన్స్కి చాలా కష్టం. వీగన్, వెజిటేరియన్ మన దేశంలో అన్ని రకాల ఉన్నారు, అవునా? ఈవెన్ ది నాన్ వెజిటేరియన్స్, మన దగ్గర నాన్ వెజిటేరియన్స్ ఆర్ నాట్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా ఉంటుంది, కానీ దే షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెజిటేరియన్స్ ఓన్లీ. అక్కడికి వెళ్తే అక్కడ మీకు నాన్ వెజ్ తప్పితే వేరే దొరకదు. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్. యువర్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ప్రాబ్లం. గెటింగ్ అకస్టమ్డ్ టు ది ఫుడ్ హ్యాబిట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. వాళ్ళ కల్చరల్ ప్రకారంగా చూసిన కూడా ఇప్పుడు మనం కదా బయట వెళ్ళడం, డిన్నర్లకు వెళ్ళడం ఇలాంటివి మనకు పెద్ద బుకింగ్ చేసుకోవాల్సినంత సిచ్యువేషన్. కొన్ని రెస్టారెంట్స్లో మేబీ వీ నీడ్ టు బుక్ అ టేబుల్, కానీ అక్కడికి వస్తే అలా ఉండదు. అక్కడికి వస్తే నువ్వు టేబుల్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిందే, లేకపోతే నీకు దొరకదు. ఓకే, ఆ తర్వాత దొరికినా చెప్పాను కదా, అక్కడ ఫుడ్ మన వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. పోనీ వండుకుందామా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి వచ్చినట్టయితే మనకు కావాల్సిన స్పైసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ స్పైసీ ఫుడ్, దేర్ ఫుడ్స్ ఆర్ మోస్ట్లీ బ్లాండ్. ఈ స్పైసీ ఫుడ్ దొరకదు. పోనీ అంటే మీరు బర్లిన్ లాంటి సిటీస్లో ఉన్నారనుకోండి, ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ దొరికే అవకాశాలు ఉంటాయి, కాబట్టి మనం ఇంట్లో వండుకోవడానికి వీలవుతుందేమో. కానీ వెన్ యూ గో ఇన్ టు డీపర్ జర్మనీ, ఇంటూ కొంత డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన సెకండ్ లెవెల్ టౌన్స్లోకి వెళ్ళినప్పుడు, వాటిలోకి వెళ్ళినప్పుడు ఎంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. కాబట్టి యూ షుడ్ గెట్ యూస్ టు దేర్ ఫుడ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇవన్నీ మన వాళ్ళు వెళ్ళడానికి ఇంపెడిమెంట్స్. అంటే ఇవి వెళ్తే కానీ తెలీదు, ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ముఖ్యంగా ఇబ్బందికరమైన విషయం ఏంటి అని అంటే, ఒకటి లాంగ్వేజ్, రెండోది వీసా ప్రాసెసింగ్ వాళ్ళది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు దే ఆర్ సింప్లిఫైయింగ్ ది వీసా బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు కమ్. దే వాంట్ ఇండియా టు కమ్ దేర్. ఇప్పుడు మీరు చూసినట్టయితే 2015లో ఆయన 30,000 మందో 29,000 30,000 మందిని రిక్రూట్ చేసినట్టయితే 2024లో ఇప్పటి వరకు దాదాపు 137,000 మందిని రిక్రూట్ చేశారు. అంటే దాదాపు 500% పెరిగిందని చెప్పచ్చు. 5 అంకెలు పెరిగింది. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళ కోసం, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ వేరియస్ ఐడియాస్. తర్వాత అక్కడి ఛాన్సలర్ కూడా మన ఈ ఇండియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, మిగతా ఫారినర్స్ అట్రాక్ట్ చేయడానికి దాదాపు ఒక 30 ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకున్నారు.
లాంగ్వేజ్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కల్చర్ అకమటైజేషన్ కానివ్వండి, ఇవన్నీ చేయడం కోసం వాళ్ళు కూడా శతవిధాల ట్రై చేస్తున్నారు. బికాజ్ ఈవెన్ దే వాంట్ అ గుడ్ మ్యాన్ పవర్ టు బీ దేర్. వాళ్ళ దగ్గర కూడా స్కిల్డ్ పీపుల్ ఆర్ నాట్ దేర్. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ దే అండర్స్టాండ్ దట్ ఇండియన్ మార్కెట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ manpower. If they are trained on this, it can be attracted. కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. సార్, ఈ జాబ్ సర్చ్ చేసే క్రమంలో వాళ్ళకి అంటే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? ప్రాబ్లమ్స్ అని ఏం లేదమ్మా. మేక్ ఇట్ ఇన్ జర్మనీ అనే ఒక సైట్ ఉంది, గ్రేట్ డ్రీమ్స్ అనే ఒక సైట్ ఉంది. ఇలాంటి వాటిని యాక్సెస్ చేసి మన వాళ్ళు డీటెయిల్స్ తీసుకుని వాటి మీద వర్కౌట్ చేసినట్టయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గైడ్ లైన్స్ అవైలబుల్, లాట్ ఆఫ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ప్రమోటింగ్ క్యాండిడేట్స్ ఇన్ జర్మనీ. కాబట్టి సపోర్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. థరో రీసెర్చ్ చేసి థరోగా అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళినట్టయితే ఇబ్బందులు ఏమి ఉండే అవకాశాలు లేవు. సో ఫైనల్లీ ఓకే వచ్చేసింది, నేను అక్కడ వెళ్ళాను, జాయిన్ అయ్యాను. అక్కడ ఓనర్స్ డిఫరెంట్ ఉంటారు కదా మనకి, అక్కడ కంపేర్ చేసుకుంటే వాళ్ళని మనం ఎలా ఆకట్టుకోవడం అంటే అట్రాక్ట్ చేసుకోగలుగుతామా? చాలా 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 ఇంపార్టెంట్ విషయం. మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ మనం వీఆర్ వెరీ గలిబిలి అమ్మా. మనం ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను మిమ్మల్ని ఒకసారి వచ్చి కలిసి హలో అంటే మీరు నా ఫ్రెండ్ అయిపోతారు, మనం సరదాగా మాట్లాడుకుంటాం. అక్కడ ఫ్రెండ్షిప్ చేయడం అంత ఈజీ కాదు, అంత త్వరగా నమ్మరు. ఆ తర్వాత ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడేప్పుడు ఐ విల్ ట్రై టు camouflage things sometimes. అవునా, మిమ్మల్ని హర్ట్ చేయొద్దనో, మీరు నా గురించి చెడుగా ఆలోచించుకోవద్దనో, మన దగ్గర పక్కవాడిని హర్ట్ చేయొద్దు, పక్కవాడు మన గురించి తప్పుగా ఆలోచించకూడదు అనేది చాలా ఉంటుంది. కాబట్టి మనంగా ఉండం. మనంగా ఉండం. వాళ్ళు అలా కాదు, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్. నో ఐ డెంట్ లైక్ ఇట్ విత్ యూ అని స్ట్రైట్గా చెప్పేస్తారు మీ మొహం మీద. నో యూ డెంట్ సే రైట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ది వే ఇట్ షుడ్ బి డన్, ఐ డోంట్ థింక్. దే ఆర్ బ్లంట్, దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్, దే ఆర్ బ్లంట్. ఇవి మన వాళ్ళు ముందు అలవాటు చేసుకోవాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం, ఎదుటివాడు దాన్ని సరిగా అర్థం చేసుకోడు, ఎదుటివాడు ఏదో అంటాడు, మనం అర్థం చేసుకోడు. అయ్యేసరికి ఏమవుతుంది, మనం కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్స్కి, స్ట్రెస్కి ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ జనాలు చాలా బ్లంట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదా నేను, మీరు రెజ్యూమేలో బికాజ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ ఐ షుడ్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను 2 ముక్కలు ఎక్కువే రాసుకుంటాను. అవునా కదా? మే నాట్ బి విత్ ఇల్ ఇంటెన్షన్, నాట్ టు చీట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఎగ్జాక్ట్లీ. నా ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత నేను ఐ విల్ బి ఏబుల్ టు మేనేజ్ అని చెప్పేసి విల్ రైట్. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ పిలిచిన వాడు కూడా రెజ్యూమే చూసి ఓకే మాట్లాడదాం కదా, మాట్లాడినప్పుడు వీడి సత్తా ఏంటో తెలిసిపోతుందిలే అన్న యాటిట్యూడ్లో మన వాళ్ళు ఉంటారు. అవునా కదా? అక్కడ అలా కాకుండా ఇది ట్రై టు, అంటే మీరు చెప్పిందే వేదం లాగా, ఓకే నువ్వు అన్నావు కదా, నీ కాగితంలో ఇది చెప్పావు కదా, సో దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకని డొమైన్ స్కిల్సే, డొమైన్లోనే కానివ్వండి, వేరే మీ అడిషనల్ స్కిల్సే కానివ్వండి, మనం మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పొరపాట్లు చేసినట్టయితే యూ విల్ అన్నెసర్లీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా అవుతుంది అని అంటే, ఇది ఒకటి వాళ్ళు ఉండే కల్చర్, వాళ్ళు ఉండే స్వభావం అనేది కొంత తేడా. కాబట్టి మనం ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం, అలాంటి విషయాల్ని హ్యాండిల్ చేస్తాను అన్న ధైర్యం తెచ్చుకొని వెళ్ళడం, అక్కడికి వెళ్ళగానే వాటిని సర్ప్రైజ్గా కాకుండా, అవునా నాకు ఇది ముందే తెలుసు, ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అన్న యాటిట్యూడ్తో వెళ్ళారనుకోండి. చెప్తున్నాను కదా, మన వాళ్ళందరికీ పొద్దుటే 8 గంటల డ్యూటీకి వెళ్ళే అవకాశాలు ఉండవు. 10 హైదరాబాదీలకైతే 10 గంటలకు కానీ డ్యూటీ స్టార్ట్ అవ్వదు అన్న మైండ్ సెట్. మనం రాత్రిళ్ళు 11-12 గంటల దాకా ఆఫీస్లో వర్క్ అయ్యేంత వరకు మనం వెళ్ళాం. టైం అయిపోయిందని వాడు లాక్ వేసుకుని పోయినా నేను నాకు వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తానని కూర్చుంటామేమో. We don't mind extending our times. Their culture is not like that. They close it. Office hours అయిపోయిందంటే office hours, private life is private life. మన ఇండియాలో ఇంకా మనం అలా అలవాటు పడలేదు. లాట్ ఆఫ్ అవర్ పర్సనల్ టైం ఆల్సో విల్ గివ్ ఇట్ టు అవర్ జాబ్స్. అవునా కదా?
సో ఇవన్నీ కల్చరల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొత్తలో పోయినప్పుడు, బట్ ఐఎమ్ షూర్ పీపుల్ గెట్ యూస్ టు. ఫైనల్లీ అంటే జర్మనీలో ఈ జాబ్ ఆఫర్స్ మన ఇండియన్స్కి అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇట్స్ నేనైతే ఖచ్చితంగా ఇండియా వదిలి వెళ్ళమని ఎవరిని అడ్వైస్ చెయ్యను. ఓకే, కానీ అవకాశాలు ఉన్నప్పుడు, ఇప్పుడు యుఎస్లో వెళ్ళి స్ట్రగుల్ అయ్యేది దానికంటే, అవునా, యుఎస్లో ఆపర్చునిటీస్ లేవు, స్ట్రగుల్ అవుతున్నాము, కెనడాకి వెళ్దామని చూస్తున్నాము. ఇలాంటి కంట్రీస్లో ఎక్కడైతే డిఫికల్టీ ఉందో, లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది లేకున్నా మిగతా కెరియర్ పరంగా అంత కంఫర్ట్ లేనప్పుడు ఆ దేశాలకు వెళ్ళిన దానికంటే జర్మనీని ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పు లేదు. జర్మనీతో ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పు లేదు. మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా ప్రిపేర్ అయితే వాతావరణం చాలా బాగుంటుంది, ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అర్థమైందా? ఒక్కసారి మీరు ఆ కల్చర్కి మాడిఫై అయ్యి ఆ డైటరీ హ్యాబిట్స్ని కూడా కొంత మీరు ట్వీక్ చేసుకోగలిగితే ఐ థింక్ పీపుల్ విల్ హ్యావ్ గుడ్ కెరియర్ అండ్ గుడ్ లైఫ్ దేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.